నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. సాగర్ ఆయకట్టు ఎన్నుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు చలనం రావడం లేదన్న రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్. కేసీఆర్ కేవలం పార్లమెంట్ ఎన్నికల లబ్ధి కోసమే నల్గొండలో సభ పెడుతున్నారన్న కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి. పోలీస్ గ్రీన్ వెన్స్డేలో పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ చందనదీప్తి. సువేనాపురంలో సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ రాహుల్. ఆలేరులో ఘనంగా టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్రెడ్డి జన్మదిన వేడుకలు. నల్గొండలో నిర్వహించే కేసీఆర్ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన యాదాద్రి జిల్లా ఇన్ఛార్జ్ తొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకెం రవిశంకర్. ఆలేరు పట్టణ కేంద్రంలో ఘనంగా టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్రెడ్డి జన్మదిన వేడుకలు. దగ్గుబాటి వైష్ణవి ఆత్మహత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన ధర్మ సమాజ్ పార్టీ నాయకులు. అయోధ్య రామయ్యను కల్లారా చూసేందుకు సికింద్రాబాద్ నుండి ఆస్థా ప్రత్యేక రైల్లో బయలుదేరిన భక్తులు. తిప్పర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ కిసాన్ విభాగం ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం. సూర్యాపేట పట్టణంలో బీఆర్ఎస్ పార్టీకి మూకుముడిగా రాజీనామా చేసిన కౌన్సిలర్లు. ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త కార్మిక సమ్మె గ్రామీణ బంద్ను జయప్రదం చేయాలన్న కల్లూరు మల్లేశం. గంజాయిని విక్రయిస్తున్న 3 నిందితులను అరెస్ట్ చేసిన సూర్యాపేట పట్టణ పోలీసులు. యాదవులు సంఘటితంగా ఐక్యంగా ముందుకు వెళ్తేనే ఏదైనా సాధించవచ్చన్న అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు మేకల రాజేందర్ యాదవ్. సాంఘిక సమాజ సేవకులుగా 20 మందికి గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ ప్రదానం చేసిన రెవరెండ్ డాక్టర్ పి జాన్ మార్క్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బల్కా సుమన్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలన్న ఉప్పల సందీప్ యాదవ్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. సోమవారం కోదాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. సోమవారం సూర్యాపేట జిల్లా కోదాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన పోరాటం చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. సాగర్ ఆయకట్టు ఎండుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు చలనం రావడం లేదని, ఖమ్మం పాలేరు నీటిని తరలించిన విధంగానే ఉమ్మడి నల్గొండ జిల్లాలలో ఉన్న అన్ని చెరువులను నింపే విధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్యలు చేపట్టాలన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డెడ్ స్టోరేజ్లో ఉన్నా కానీ సాగర్ ఆయకట్టు రైతులకు నీటి విడుదల చేసి రైతులు పొలాలు ఎండకుండా చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి దక్కిందని, మేము నాగార్జునసాగర్ ప్రజలకు నీళ్ళు ఎందుకు ఇవ్వలేదని మేము అడిగితే కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ లాంటి ఓ ప్రాజెక్టును పట్టుకుని అవినీతి జరిగిందంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని తెలిపారు. అధికారంలో ఉందని కాబట్టి నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత కూడా వాళ్ళకే ఉందని టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ సభ పెడుతుంటే ఆ సభను చూసి భయపడుతూ మేడిగడ్డ సందర్శన అంటూ చిత్రమైన కార్యక్రమాలను చేపడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు పొలాలు ఎండుతున్న ఊర్లలో మూగజీవాలకు నీరు అందక ఇబ్బంది పడుతున్నా అవేవి కనిపించడం లేదన్నారు. చలో నల్గొండ సభను విజయవంతం చేసేందుకు రైతులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారని, బీఆర్ఎస్ పార్టీ గతంలో నీటి కోసం ఉమ్మడి నల్గొండ జిల్లా నుండే ఉద్యమం ప్రారంభించామని, నేడు కూడా అదే స్థాయిలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో మరో నీటి ఉద్యమం ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. అధికారంలో ఉన్న అధికారం లేకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అందుకని ఖచ్చితంగా తెలంగాణలో మేము ప్రతిపక్షంగానైనా రైతుల పక్షాన, పేదల పక్షాన, బలహీన వర్గాల పక్షాన పనిచేసే పార్టీ మాది. కాబట్టి కృష్ణా జలాల విషయంలో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీ మెడకు చుట్టుకుంటుంది. ఇది నువ్వు ఏమైనా తప్పు చేస్తే ఇప్పటికైనా మీ అధిష్టాన వర్గాన్ని ఒప్పించి ఈ యొక్క నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యాములను కేంద్రానికి ఒప్పజెప్పేటువంటి విధానాన్ని వెనక్కు తీసుకోవాలని చెప్పి మేము ఈ ప్రాంతం బీఆర్ఎస్ పార్టీగా రైతుల పక్షాన మేము కోరుతున్నాం, జిల్లా అధ్యక్షునిగా. ఎందుకంటే ఇది వెనుక ఏదైనా జరగకూడని జరిగితే వాళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒప్పుకున్నారని ఒక తప్పుడు మాట మాట్లాడుతారు. మేము ఒప్పుకోలేదు. దానికి షరతులు పెట్టాం. మేము ఈ 10 సంవత్సరాలు మేము ఒప్పుకునే ప్రశ్న లేదు అని వాళ్ళు అడిగితే మేము ఆపినాం. కానీ ఈ 2 నెలలనే కాంగ్రెస్ పార్టీ
వాళ్ళకు అమ్ముడుపోయేటువంటి విధంగా కేంద్ర చేతులు కీలుబొమ్మ అయ్యే విధంగా ఉన్నది. కాబట్టి ఇది పార్టీలు చూసేది కాదు, రైతాంగం సమస్య ఇది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మేము ఒప్పుకునేది లేదు. రేపటి బహిరంగ సభ బ్రహ్మాండంగా జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి రైతు వ్యతిరేక విధానానికి నిరసన తెలపాల్సిందిగా నేను జిల్లా అధ్యక్షునిగా వారికి నేను కోరుతున్నాను. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండలో బహిరంగ సభ ఎందుకు పెడుతున్నారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మాట్లాడుతూ సాగునీరు కోసం 2008లో 600 కోట్లతో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డితో మా నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం ప్రారంభించారు. 90% పూర్తి అయిన తర్వాత కూడా మొత్తం పూర్తి చేయలేదన్నారు. ఎక్కడ మా నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పేరు వస్తుందో అని దాన్ని నిలిపివేశారని, నల్గొండను దత్తత తీసుకుంటానని చెప్పి ఒక హైదరాబాద్ రోడ్డు మాత్రమే వేశారని తెలిపారు. రేపటి వారి సభ కంటే ముందు మేము గడియారం సెంటర్లో 10 గంటలకు మీటింగ్ పెట్టి జరిగిన వాస్తవాలను ప్రజలకు వివరిస్తామన్నారు. నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణని ఇస్తే అప్పుల కుప్ప చేశారని, కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుందని, 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి ఇప్పటికే 2 చేశామని, 24 గంటలు నల్గొండలో ఉంటానని చెప్పే మాజీ ఎమ్మెల్యే ముహూర్తం చేసి బయటకు వస్తాడు కానీ మా నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలిస్తే వచ్చే నాయకుడని తెలిపారు. ఇకనైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అబద్ధ ప్రచారాలు మానుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, తిప్పర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జూకూరు రమేష్, డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, కౌన్సిలర్ కేసాని వేణుగోపాల్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, జూకంటి ధనలక్ష్మి, శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ ఇంతియాజ్, యూత్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం అధ్యక్షులు షేక్ జహంగీర్, బాబా సైదిరెడ్డి, వెంకన్న, రామకృష్ణ, నాగిరెడ్డి, షబీర్, బాబా శ్రీను, దాసరి విజయ్, అజయ్, విఘ్నేష్ తదితరులు ఉన్నారు. ఇవన్నీ ప్రజలు గమనించాలి. ఈరోజు ఎలక్షన్ల కోసం వచ్చి ఏదో మాయమాటలు కట్టుకథలు చెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వీటన్నిటిని ప్రజలు తిప్పికొట్టాలి. ఎందుకంటే మనం ఏ జరిగినా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ప్రజలకు న్యాయం జరుగుతుంది తప్పితే ఈ పోయిన బీఆర్ఎస్ పార్టీ వల్ల ఎటువంటి లాభం జరగదనే విషయాన్ని మనం గమనించాలి. మంత్రి కేసీఆర్ గారు నల్గొండలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా గమనించాలి. 10 ఏళ్ళు అధికారంలో ఉండి నల్గొండ జిల్లా ప్రాజెక్టులకు కానీ, సాగునీటి ప్రాజెక్టులకు కానీ, తాగునీటి ప్రాజెక్టులకు రూపాయి కూడా విధిలించని ఈ సీఎం ఈరోజు వచ్చేదో ఎలక్షన్ల ముందు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చెందిన తర్వాత రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని కావాలని చెప్పేసి నల్గొండకు వచ్చి కృష్ణా నీటి మీద మాట్లాడుతూ ఉన్నారు. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్ర జగన్ తోటి వీరు కుమ్మక్కై శ్రీశైలం నుంచి పెద్ద ఎత్తున నీళ్లు తరలించుకుపోతున్నా కూడా సప్పుడు చేయకుండా కూర్చొని ఇప్పుడు కావాలని చెప్పేసి అధికారం పోయిన తర్వాత ఏదో కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలనే ఉద్దేశంతో ఈ బహిరంగ సభకు నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉండి నిధులు కేటాయించలేని వ్యక్తి ఈరోజు ఏ హోదాలో వచ్చి నల్గొండకు న్యాయం చేస్తాడని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే వారు ముఖ్యమంత్రిగా లేరు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. జిల్లా మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నీటిపారుదల శాఖ మంత్రిగా మన జిల్లాకే సంబంధించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళు ఉన్న తర్వాత ఆయన వచ్చి ఇక్కడ ఏం చేస్తాడు? కావాలని చెప్పి ప్రజలను రెచ్చగొట్టి ఏదో చర్చ చేయాలని చెప్పేసి ప్రజల్లో చిచ్చు పెట్టాలని చెప్పేసి వస్తుంటారు తప్పితే దీనివల్ల ప్రజల కొరికే లాభం ఏముండదు ఈ సభ వల్ల అని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి లాభం కోసం చేసే మీటింగ్ తప్పితే ఇది దీంట్లో వేరే ఉద్దేశం ఏం లేదు. వారు చేయగలిగింది కూడా ఏం లేదని చెప్పేసి ప్రజలు గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దానికి నిరసనగా రేపు నల్గొండ పట్టణంలో 10 గంటలకు క్లాక్ టవర్ సెంటర్లో ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి వారు జగన్ గారు ఏదైతే ఆంధ్ర అసెంబ్లీలో మాట్లాడినరో ఆ విషయాలన్నింటినీ కూడా ఏమనంటే కేసీఆర్ గారి వల్లనే ఈరోజు కృష్ణా వాటర్ మనం శ్రీశైలం నుంచి తరలించుకోగలుగుతున్నాం అని చెప్పేసి కేసీఆర్ గారి దయ వల్లనే ఈరోజు మనం కృష్ణా వాటర్ యూజ్ చేసుకోగలుగుతున్నాం ఎక్కువ మొత్తంలో అని చెప్పేసి వారు చెప్పిన ఏవైతే మాటలు ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు రేపు ప్రజల ముందు పెట్టబోతున్నాం. అయితే భగీరథం చెప్పిండో ఆ భగీరథంలో ఉన్న అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో సుమారు ఆ రోజు ఏదైతే ఫ్లోరైడ్ సమస్య మీద 650 గ్రామాలకు నీళ్ళ కోసం రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి అన్ని పనులు
ఆ వాటర్ ఇస్తున్న ఎడవెల్లి ప్రాజెక్ట్ కానీ చెర్ల గౌరవం కానీ ఐట్పాంలో కానీ ఈరోజు మీరు పోయి చూడండి, కోట్లు పెట్టి కట్టిన ఆ నీళ్ళ ట్రీట్మెంట్ ప్లాంట్లు మొత్తము పడవబెట్టిండు. ఓన్లీ పనగాల మీద పెట్టి కోట్లు పెట్టి ఆ కాంట్రాక్టర్లకు అందరూ ఆంధ్ర కాంట్రాక్టర్లే. నల్గొండ పైప్ లైన్ వేయాలన్నా ఆంధ్ర కాంట్రాక్టర్, నల్గొండ జిల్లాలో ఏం చేయాల్సిన మీరు గంధమల్ల పోయినా మీరు బస్వాపూర్ పోయినా అందరూ ఆంధ్ర కాంట్రాక్టర్లే. ఈయన తెలంగాణ కోసం మన దగ్గర నీళ్ళ ట్యాంకు కట్టాలన్నా మెగావాల ఆంధ్ర కాంట్రాక్టర్లు కట్టిండ్రు. సో ఈయన తెలంగాణ కోసం కాకుండా తన సొంత లాభం కోసం ఇక్కడ నాయకులు పొగర్పోతనంతో జిల్లాని సర్వనాశనం చేశారు. ఇక్కడ ఉన్న మంత్రి ఎలాంటి అవగాహన లేకుండా జిల్లా మీద కానీ నీళ్ళ మీద కానీ ఎలాంటి అవగాహన లేక ఓన్లీ ఉద్యమ స్పీచ్లు తప్పించి దేనికి పనికిరాను వీళ్ళందరికీ కనువిప్పు కలవాలని రేపు మేము క్లాక్ టవర్ సెంటర్లో గతంలో కేసీఆర్ గారు ఏం మాట్లాడారు, ఏం ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఏం చేసిర్రు అనేది రేపు మీ స్లైడ్ ద్వారా మీ అందరికీ చూపిస్తాం. నిరాహార దీక్ష తీసి చావు నోట్ల తలకాయ పెట్టుకుంటున్నాని కేసీఆర్ చెప్పుకుంటుంది కదా. తలకాయ నోట్ల ఆయన కాదు పెట్టింది, మన ప్రియతమ నాయకులు 2 సార్లు అదే ఫ్లోరైడ్ వాటర్ కోసం మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అదే క్లాక్ టవర్ సెంటర్లో అప్పుడు 9 రోజులు చేయడం జరిగింది. రెండోసారి పిల్లలు చనిపోతుంటే వారు చెలించిపోయి తెలంగాణ రావాలి, పిల్లలు వాళ్ళ సాగు చూడకూడదు, ఈ చచ్చిన కాడికి సాలు మళ్ళీ నెక్స్ట్ తర్వాత ఎవరు సాగకూడదు అనే ఉద్దేశంతో తెలంగాణ కోసం క్లాక్ టవర్ సెంటర్లో నిరాహార దీక్ష తీసి అట్నే పార్లమెంట్లో ఉన్న మన పార్లమెంటు సభ్యులు కూడా పెద్దలు మన రాజగోపాల్ రెడ్డి సార్ కానివ్వండి, మన పొన్నం ప్రభాకర్ కానివ్వండి, మన ఆ రోజు ఉన్న మన పార్లమెంటు సభ్యులు వారే పార్లమెంట్లో కొట్లాడేది, ఈయన యాన్నో తాగి పండుకునేది. అక్కడ కుర్చీ వేసుకొని కూర్చొని పనులు చేస్తానని తెలంగాణ రాకముందుకు మాట ఇచ్చినాం. తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కనుక అదే చేస్తా అని చెప్పినాం. అలాగే మనందరికీ తెలుసు, నల్గొండలో సొరంగం అంటే మనకు తెలియదు. వాస్తవంగా ఎల్లంలో ప్రాజెక్టు తీసుకొచ్చి ఆయన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకట గారు ఏది నాకు మంత్రి పదవి లేకున్నా ఒకటే కానీ మాకు పైభాగం నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు, మీరు ఫ్లోరైడ్ జిల్లా అని చెప్పుకుంటున్నాం కాబట్టి అంశాల స్వామి చచ్చిపోయింది ఎక్కడ ఉండో కానీ వారిని తీసుకుపోయి రాష్ట్రపతి దగ్గర తీసుకుపోయి గవర్నర్ దగ్గర తీసుకుపోయి మా పరిస్థితి ఉంటుందని చెప్తే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఎల్లవెల ప్రాజెక్టు సొరంగ మార్గం ఇవ్వడం జరిగింది. 600 కోట్లతో శాంక్షన్ చేస్తే 2009లో శాంక్షన్ చేస్తే 8లో శాంక్షన్ చేస్తే 2008 నుంచి 14 దాకా ఆ రోజు 90% పనులు పూర్తయినాయి. 90% పనులు పూర్తయిన తర్వాత కనీసం 10%కు నేను అది చేస్తా ఇది చేస్తా నల్గొండ దత్త తీసుకుంటా అని చెప్పి మీరు మాయమాటలు చెప్పారు. ఇవన్నీ మీ అన్ని గుర్తులేవనుకుంటారు, ప్రజలు మర్చిపోయారు అనుకుంటారు. గతంలో ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు చెప్పిండు నల్లగొండ అంటే గులాబీ అడ్డ అన్నాడు, గాలిలో పోయింది. ఒక్కొక్కరు 50,000 మేడతోని 70,000 మేడతోని కళ్ళు మూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండు. ఆ మంత్రి గారు ఒకరు సాగు లొట్టపోయి కళ్ళు లొట్టపోయి గెలిచిండు 3,000తో 2,000తోనే. మీ అందరూ చూసారు, నల్గొండ ప్రజలందరూ చూసారు. తెలంగాణకు ఎప్పుడు పోతుందా, ఎప్పుడు విముక్తి కలుగుతుందా అని 11 సీటు గెలిపించి కాంగ్రెస్ పార్టీ అడ్డాని, అలాగే ఉత్తమ్ కుమార్ గారు కోమటిరెడ్డి వెంకట గారి నాయకత్వంలో 2 పార్లమెంట్ గెలిచిన గతంలో అలాగే 11 సీట్లు గెలిచారు. ఇవన్నీ మర్చిపోయాడు కేసీఆర్ గారు. మళ్ళీ ఎక్కడ దోయక అదే నల్గొండ దత్త తీసుకుంటా అన్న సభల దగ్గరికి వచ్చి ఒక్కటే ఒక రోడ్ వేసి గాదర్ మారే చనిపోతే ఒక మెయిన్ రోడ్ ఒక రోడ్ వేసి 5,000 కోట్లు 10,000 కోట్లు అవన్నీ మేము రేపు నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో ఇప్పుడే ఎస్పీ గారికి పర్మిషన్ తీసుకున్నాం. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించలేదు. అలాగే కరెంటు ఫ్రీ విద్యుత్ ఇవ్వబోతున్నాం. అలాగే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నాం. ఇవన్నీ మీకు వివరంగా రేపు క్లాక్ టవర్ సెంటర్లో ఆయన చేసిన ఏంది మేము చేయబోయే వివరంగా చెప్తామని. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని జిల్లా ఎస్పీ చందనా దీప్తి అన్నారు. ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా ఈ సోమవారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ డేలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 40 మంది అర్జీదారులతో జిల్లా ఎస్పీ చందనా దీప్తి నేరుగా మాట్లాడి తమ సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా ఈ సోమవారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ డేలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 40 మంది అర్జీదారులతో జిల్లా ఎస్పీ చందనా దీప్తి నేరుగా మాట్లాడి తమ సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ఈరోజు వచ్చిన ఫిర్యాదులు భూ సమస్యలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, ఫైనాన్స్ సమస్యలపైన ఫిర్యాదులు రావడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా
ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని అన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని, ఫిర్యాదుదారునికి భరోసా నమ్మకం కలిగించాలని అన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేకరమైన చర్యలు చేస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అన్నారు. బాధితుల యొక్క ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో పొందుపరుస్తూ నిత్యం పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా పోలీస్ అధికారులు సిబ్బంది ఆరోగ్యానికై స్వచ్ఛమైన మంచినీరు అందించేందుకు జిల్లా పోలీస్ కార్యాలయంలో సువెన్ ఫార్మా కంపెనీ వారు మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్దే అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో సువెన్ ఫార్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్దే ప్రారంభించి మాట్లాడారు. సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో సువెన్ ఫార్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ను సోమవారం జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్దే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీస్ అధికారులు సిబ్బంది ఆరోగ్యానికి స్వచ్ఛమైన మంచినీరు అందించేందుకు జిల్లా పోలీస్ కార్యాలయంలో సువెన్ ఫార్మా కంపెనీ మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించడం అభినందనీయమన్నారు. జిల్లా పోలీస్ అధికారులు సిబ్బంది ప్రజలు మినరల్ వాటర్ ప్లాంట్ను సద్వినియోగం చేసుకుని స్వచ్ఛమైన మంచినీటితో ఆరోగ్యాలను కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మేకా నాగేశ్వరరావు, డిఎస్పీ నాగభూషణం, సువెన్ వైస్ ప్రెసిడెంట్ ఆపరేషన్ కేవి శేషగిరిరావు, జనరల్ మేనేజర్ మెయింటెనెన్స్ పీజే రాయుడు, ఏజీఎం అడ్మినిస్ట్రేషన్ సిహెచ్ వెంకటరెడ్డి, పిఆర్ఓ సైదులు తదితరులు ఉన్నారు. మనం కూడా కొంచెం వెనక్కు సంతోషం. సార్ సార్ ఇటు చూడండి. సార్ ఒకసారి చూడండి.
థ్యాంక్ యూ సార్. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు స్టూడెంట్ యాక్టివ్ వాళ్ళకి గౌరవ ఇస్తూ గారికి నేను తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి 72వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఉపేందర్ రెడ్డిని శాలువాలతో సన్మానించారు. అనంతరం వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి 72వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఉపేందర్ రెడ్డిని ఘనంగా శాలువాలతో సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సీనియర్ నాయకులు ఆకవరం మోహన్ రావు, కాంగ్రెస్ నాయకులు, గ్రామసభ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. చెప్పు అదేనా విక్రమ్ 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 చూడు మీరు కానీ అంత అయిపోయాకనే ఓకే మధు దీంతో పెట్టిన కొంచెం కొన్నా దగ్గర దగ్గర కరెక్ట్ దగ్గర కృష్ణా జలాల్లో వాటా హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నల్గొండలో నిర్వహించే సభను విజయవంతం చేయాలని యాదాద్రి జిల్లా ఇన్ఛార్జ్ చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకెం రవిశంకర్ పిలుపునిచ్చారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యాదాద్రి జిల్లా ఇన్ఛార్జ్ చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకెం రవిశంకర్ పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, కృష్ణా బోర్డు బాధ్యతలను రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి అప్పగించడం సరైంది కాదన్నారు. కృష్ణా జలాలపై కేంద్రం పెత్తనంతో ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి, పాలమూరు జిల్లాలు సాగు, తాగునీరు కోసం కేంద్రం అనుమతి కోసం ఎదురు చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లలో సాగునీరు, తాగునీరుతో పాటు నాణ్యమైన విద్యుత్ అందించామని తెలంగాణ రాష్ట్రానికి మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కష్టాలు తెస్తుందన్నారు. నల్గొండలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే సభను విజయవంతాన్ని పార్టీ శ్రేణులు అంతా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆయన సూచించారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు.
రేపు 13వ తారీఖు నల్లగొండలో జరిగే బహిరంగ సభ సన్నాహక సమావేశం గురించి మొట్టమొదటిసారిగా నల్లగొండలో కనుక శ్రీశైలం నాగరిని సార్ కనుక కేంద్రం పరిధిలో ఉండే కేఆర్ఎంబి కృష్ణా రివర్ బోర్డుకు మేనేజ్మెంట్ బోర్డుకు ఒప్పజెప్పినట్టయితే కనీసం మనం ప్రాజెక్టు మీదకి పోయి మరమ్మతులు చేసుకోవడం కానీ మనం ఎక్కడ నీళ్ళు ఇవ్వాలన్నా కానీ మనము మన ప్రాంత రైతాంగానికి సాగునీరు ఇవ్వాలన్నా కానీ మన హైదరాబాద్ ప్రాంతానికి తాగునీరు రావాలన్నా కానీ మరి అనేక రకాలుగా ఇబ్బంది అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అటు రైతాంగానికి ఇటు తాగునీటికి దానికి మనకు సాగునీరు ఇవ్వాలంటే రబీకి కానీ ఖరీఫ్ కానీ ఇవ్వాలంటే మన పరిధులు ఉంటే మన రాష్ట్ర ప్రభుత్వ పరిధులు ఉంటే మనం ఎట్లంటే అట్లా చేసుకునే అవకాశం ఉంటుంది. మనకు కేంద్రంలో పరిధిలో ఉన్నటువంటి ఆ బోర్డుకు ఒప్పచెప్పినాం అనుకో, ఆ బోర్డుకు వాళ్ళ ఇష్టానుసారంగా వివరించే అవకాశం ఉంటుంది. మన సాగర్కి వచ్చేసరికి అటు రైట్ కెనాలు లెఫ్ట్ కెనాల్, ఎడమ కాలువ కుడి కాలువ, ఎడమ కాలువకి వచ్చేది మన నల్గొండ మన ఖమ్మం ప్రాంతంకి వస్తుంది. మరి కుడి కాలువ వచ్చేసరికి ఆంధ్ర ప్రాంతానికి పోతుంది. మరి అక్కడ చాలా ఇబ్బంది జరుగుతుంది. మళ్ళీ శ్రీశైలం కూడా బ్యాక్ వాటర్ మొత్తం మన పోతిరెడ్డిపాడని రాయలసీమకు తరలించే అవకాశం ఉంది. ఈ రకంగా చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన రైతాంగం పక్షాన ఈ తెలంగాణ ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. నల్లగొండ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని, ఇది ఎడారి మెట్ట ప్రాంతం, ఇదంతా కూడా ఎడారి ప్రాంతం. ఈ ప్రాంతం అంతా కూడా తరలి రాబోతా ఉన్నారు. వస్తున్నటువంటి వారందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ, కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని కుట్రలు పనినా ఎన్ని కుయుక్తులు చేసినా ఈ సభను ఆపలేరని చెప్పి తెలియజేస్తూ, ఇలా తెలంగాణ చరిత్రను, తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని, ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా కూడా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. నువ్వు ఎన్ని ప్రయత్నాలు ఎన్ని కుట్రలు చేసినా కూడా ప్రజల నుంచి తిరుగుబాటు అంటే వరంగల్ సోమవారం టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక ఉన్నత పాఠశాలలో ఘనంగా కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సోమవారం టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక ఉన్నత పాఠశాలలో ఘనంగా కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత నెల క్రితం 1,20,000 రూపాయలతో వేదికను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చానని, దాదాపు పూర్తి చేశానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు వేడుకలు మనకు జరుపుకుంటూ మీరు ఇదే విధంగా ప్రజాసేవకు అంకితం కావాలని మీ తరపు నుంచి నేను వారికి శుభాకాంక్షలు తెలియజేయచ్చా? మండల శాఖ అధ్యక్షుడికి, గ్రామ శాఖ అధ్యక్షుడు, శ్రేయోభిలాషులకు, స్నేహితులకు, రాజకీయ నాయకులకు, ఎంపీటీసీ సభ అందరికీ పేరు పేరున, అలాగే ఇక్కడ కూడా ఎందుకంటే స్కూల్లో జరుపుకుంటే నాకు ఆనందం ఉంది. ఎందుకంటే స్కూల్ అంటే ఇది దేవాలయంతో సమానం. ఈ దేవాలయంలో నేను చదువుకొని ఈ స్థాయికి ఎదిగి దీన్ని ఇంకా ఇంకా అంచెలంచెలుగా దీన్ని పెంచి ఈ విద్యార్థులకు మంచి ప్రోత్సాహం ఇచ్చి మీరందరూ మంచి డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, పోలీస్ ఆఫీసర్లు, ఐఏఎస్లు మంచి మంచి హోదాలలో కావాలి, మంచిగా చదువుకోవాలి, క్రమశిక్షణతో ఉండాలని చెప్పి కోరుకుంటూ, మంచి విద్యను మీరు పొందాలి, క్రమశిక్షణను పాటించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, అధ్యాపకులను గురువులతో సమానంగా పూజించాలి. ఇవన్నీ మీకు రోజు తెలిసిన విషయాలు నేను గొప్ప చెప్పాను. కానీ మరొకసారి నేను ఇలా చదువుకున్న విద్యార్థులు చెప్తున్నాను. ఎందుకంటే వేదికకు నాకు పిల్లలతోని ఆనందం ఉంది. దాంతో పాటుగా పాఠశాలకు సీసీ
మొత్తం కాంపౌండ్లో సీసీ చేయించేటటువంటి ఆ బాధ్యతను కూడా వారు తన భుజస్కంధాలపై వేసుకొని ఎమ్మెల్యే గారితో చేశాను. పిల్లల తరఫున, ఉపాధ్యాయుల తరఫున, అందరి తరఫున మీకు మరి ఒక మారు శుభాకాంక్షలు తెలియజేస్తూ సూర్యాపేట దురాజ్పల్లి సమీపంలోని ఇమాంపేట సాంఘిక సంక్షేమ బాలికల కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న దగ్గుబాటి వైష్ణవి ఆత్మహత్యపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించి దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కఠినంగా శిక్షించాలని ధర్మ సమాజ్ ఆధ్వర్యంలో సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సూర్యాపేట దురాజ్పల్లి సమీపంలోని ఇమాంపేట సాంఘిక సంక్షేమ బాలికల కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న దగ్గుపాటి వైష్ణవి ఆత్మహత్యపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించి దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కఠినంగా శిక్షించాలని ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరమని, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దగ్గుపాటు వైష్ణవి ఆత్మహత్యపై విచారణ జరిపించి ఆ కుటుంబానికి న్యాయం చేయకపోతే ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ బాధ్యులు కొండమీది శ్రీనివాస్, విజయరామరాజు, సైదులు, రమేష్, అంబేద్కర్, మహేష్, నగేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. శిక్షించాలి దగ్గుబాటి వైష్ణవి మృతి కారణమైన దుండగులను వెంటనే శిక్షించాలి దగ్గుబాటి వైష్ణవి మృతికి కారణమైనటువంటి దుండగులను వెంటనే శిక్షించాలి. We want justice. 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 నశించాలి దగ్గుబాటి వైష్ణవ మృతికి కారణమైన దుండగులను వెంటనే శిక్షించాలి. దగ్గుబాటి వైష్ణవి మృతికి కారణమైన దుండగులను వెంటనే శిక్షించాలి. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది పిల్లలు, అమాయక పేద ప్రజల పిల్లలే గురుకుల పాఠశాలలో చదువుకుంటున్నారు. కాబట్టి మరి ఈ ప్రభుత్వం విద్య, వైద్యం, ఉపాధి పైన దృష్టి పెట్టకుండా, విద్యార్థులకు కావాల్సినటువంటి వసతులను కల్పించకుండా, మరి అక్కడ ఉన్నటువంటి గురుకుల పాఠశాల సిబ్బంది కూడా వేధిస్తున్నటువంటి సందర్భాలు ఎన్నో మనం కళ్ళారా చూడడం జరిగింది. మరి ఇప్పటికైనా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల హత్యలకు, ఆత్మహత్యలకు గల కారణాలేంటి అనే విషయాన్ని సిట్టింగ్ జడ్జితోని సమగ్ర విచారణ జరపనట్లయితే ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మేము భారీ ఎత్తున సూర్యాపేట పట్టణ కేంద్రాన్ని దిగ్బంధం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. ఎందుకంటే ఎన్నాళ్ళ నుంచి వెళ్ళి పేద ప్రజలు రెక్కాడితేనే డొక్కాడుతున్నటువంటి కుటుంబాలు మా పిల్లలు చదువుకొని ఉన్నత ప్రయోజకులుగా మారుతారని చెప్పి గురుకుల పాఠశాలకు పంపిస్తే ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి గురుకుల పాఠశాల సిబ్బంది ఎన్నో రకాల మహిళా విద్యార్థులను వేధిస్తున్నటువంటి సందర్భం. అయినా కానీ ఇప్పటి వరకు ఎవరికి కూడా చట్టపరమైనటువంటి సరైనటువంటి న్యాయం జరగడం లేదు. మరి ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో వారికి న్యాయ విచారణ జరగనట్లయితే మొత్తం పట్టణ కేంద్రాన్ని దిగ్బంధం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తామని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం, జై కాన్సీరామ్. ఈరోజు సూర్యాపేట జిల్లాలో ఒక అమానుషమైన సంఘటన జరిగిపోయింది. దళిత విద్యార్థిని అయిన దగ్గుబాటి వైష్ణవి ఈరోజు గురుకుల పాఠశాల, ఇమాంపేట గురుకుల పాఠశాలలో మరణించడం అనేది జరిగింది. మరి ఈ మరణం వెనక ఉన్న కారణాలేంటి, అసలు ఎందుకు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందనే విషయాన్ని మనం వెంటనే దీని మీద విచారణ జరిపించాలి. యాక్చువల్గా ఇది ఆత్మహత్య అని చెప్పేసి అంటున్నారు, కానీ ఆత్మహత్య కాదు, ఇది హత్యగా మేము ధర్మ సమాజ్ పార్టీ హత్యగా భావిస్తూ మేము దీన్ని ఖండిస్తున్నాం. వెంటనే ఈ హత్య పైన సమగ్ర విచారణ చేపట్టాలి. అదేవిధంగా సింగిల్ జడ్జితోటి న్యాయ విచారణ జరిపించి ఆ కుటుంబానికి వెంటనే న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధినాయకులు విశారదన్ మహారాజ్ గారు విశారదన్ మహారాజ్ గారి యొక్క ఆదేశాల మేరకు మేము
దగ్గుబాటి వైష్ణవికి కానీ న్యాయం జరగకపోతే రాష్ట్రంలో పెద్ద మొత్తంలో మేము భారీ బహిరంగ ధర్నాన్ని చేపట్టబోతాం. ఎందుకంటే ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు కూడా ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నా కార్యక్రమాలు చేపడతాం. అయోధ్య రామయ్యను కల్లారా చూసేందుకు ఆదివారం సికింద్రాబాద్ నుంచి ఆస్థా ప్రత్యేక రైల్లో బయలుదేరిన భక్తులు ఆస్థా ప్రత్యేక రైలు సోమవారం రామ నామస్మరణతో మార్మోగింది. రైలులో అత్తాపూర్ కార్పొరేటర్ సంగీత సత్య న్యూస్తో మాట్లాడారు. అయోధ్య రామయ్యను కల్లారా చూసేందుకు ఆదివారం సికింద్రాబాద్ నుంచి ఆస్థా ప్రత్యేక రైల్లో బయలుదేరిన భక్తులు ఆస్థా ప్రత్యేక రైలులో సోమవారం రామ నామస్మరణతో మారుమోగింది. రైలులో అత్తాపూర్ కార్పొరేటర్ సంగీత సత్య న్యూస్తో మాట్లాడుతూ సుదీర్ఘకాలం తర్వాత అయోధ్యలో రామ మందిరాన్ని సాధించుకోవడం ఓ చారిత్రాత్మక ఘట్టం. ఎంతోమంది ఎన్నో కష్టాలకు వచ్చి జీవితాలను త్యాగం చేయడంతో అయోధ్యలో శ్రీరాముని క్షేత్రం నిర్మాణం ప్రధాని మోదీ నేతృత్వంలో రూపుదిద్దుకుంది. ప్రతి భారతీయుడు అయోధ్యకు వెళ్లాలనే ఉద్దేశంతో ప్రధాని ప్రత్యేక రవాణా సౌకర్యాన్ని కల్పించారు. ప్రధాని మోదీకి రైల్వే శాఖకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భక్తులు మనతో ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? అక్కడి నుంచి. నేను షేలింగపల్లి కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చాను. నా పేరు మేరీ సోలమన్, కొండాపూర్ డివిజన్. మేము మోదీ గారు వేసిన ఆస్థా ట్రైన్ మేము మా కాన్స్టిట్యూన్సీలో మేము అంటే మా చేవెళ్ళ పార్లమెంట్లోనే 100 మెంబర్స్ ట్రైన్లో కార్యక్రమం. రామ జన్మభూమికి వెళ్ళాలన్నా అంటే బాగా వెళ్ళాలి అనేది ప్రతి హిందూ వెళ్ళాలి అని అంటున్నారు కదా. చనిపోయిన ఒక్కసారన్నా మన చేస్తున్న భక్తులు చాలా మంది ఉన్నారు. వారితో మాట్లాడతాము. ఆదివారం సికింద్రాబాద్లో బయలుదేరిన ఆస్థా ప్రత్యేక రైల్లో రామనామ స్మరణతో మారుమోగింది. మన భక్తులు చాలా మంది భక్తులు ఉన్నారు. వాళ్ళతో మాకు ఎన్నో వందల సంవత్సరాల నుంచి మరి ఈ యొక్క రామ మందిరాన్ని మన గతంలో నిర్మించుకోవడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. మేము అనేకమైన రోజుల నుంచి కూడా మేము ఎదురు చూస్తున్నటువంటి మా కోరిక నెరవేరింది. ఎప్పటి నుండో అందరూ కలలు కన్నటువంటి రామరాజ్యము వచ్చింది ఎవరి వల్ల అంటే మోదీ గారి వల్ల. మనం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి రాముల వారి కూడా గుడి కూడా వచ్చింది. ముందుగా అందరికీ నమస్కారం. నేను వచ్చింది షేలింగంపల్లి. నా పేరు వచ్చేసి శ్రీనివాస్ రెడ్డి. ఇప్పుడు నేను వెళ్తున్నది అయోధ్య రామ మందిరం. ఎందుకంటే ఎన్నో 500 సంవత్సరాల నుంచి ఈ విజయం మనం సాధించుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కొన్ని కోట్లాది మంది ఈ యొక్క మేము అత్తాపూర్ డివిజన్ నుంచి వచ్చినాము. మాకు మోడీ గారు ట్రైను పంపించుకుంటే చాలా సంతోషంగా ఉంది. అయోధ్యకు పంపిస్తే మేము దర్శనం చేసుకొని రావాలని. మేము షేర్లింగంపల్లి అసెంబ్లీ డివిజన్ మాదాపూర్ రబీస్పేట్ మాదాపూర్ మియాపూర్ అందరూ షేర్లింగంపల్లి. నా పేరు సూర్ణ శ్రీశైలం కుర్మ, రంగారెడ్డి జిల్లా ఓబీసీ జనరల్ సెక్రటరీ. ఎలా ఫీల్ అవుతున్నారన్న రామాయణ? ఇదొక మా అదృష్టాన్ని. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసి అవినీతికి పాల్పడిన కేసీఆర్ అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేక రాష్ట్ర ప్రజలను మరోసారి మభ్యపెట్టడానికి బహిరంగ సభ పేరుతో కొత్త డ్రామాలకు తెరలేపాడని జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు ముదిరెడ్డి మండిపడ్డారు. నల్గొండలో నిర్వహించనున్న కేసీఆర్ సభను నిరసగా కాంగ్రెస్ పార్టీ కిసాన్ విభాగం మండల అధ్యక్షుడు పల్లపు వెంకన్న ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కాంగ్రెస్ కిసాన్ విభాగం మండల అధ్యక్షుడు పల్లపు వెంకన్న ఆధ్వర్యంలో తిప్పర్తి మండల కేంద్రంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాల అధికారంలో ఉన్న కేసీఆర్ నిర్లక్ష్యంతో కృష్ణా గోదావరి నదీ జలాలలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన కేసీఆర్ అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేక రాష్ట్ర ప్రజలను మరొకసారి మభ్యపెట్టడానికి బహిరంగ సభ పేరుతో కొత్త డ్యాములకు తెరలేపుతున్నాడని విమర్శించారు. నల్గొండలో నిర్వహించనున్న కేసీఆర్ సభకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని పిలుపునిచ్చింది. దిష్టిబొమ్మ దహనం కార్యక్రమానికి విచ్చేసిన నల్గొండ జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి, నల్గొండ డీసీసీ అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండలో బహిరంగ సభ పేరుతో డ్రామాలాడుతున్న కేసీఆర్ నల్గొండ జిల్లాకు చేసిన మేలేమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ప్రారంభించి 90% పూర్తయిన శ్రీశైలం సొరంగ మార్గం పూర్తి చేయడానికి కనీస నిధులు విడుదల చేయలేదు. బ్రాహ్మణ వేలంలో ప్రాజెక్టు పూర్తయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిష్ట పెరుగుతుందనే అసూయతో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. నల్గొండను దత్తత తీసుకుని కుర్చీ వేసుకుని ప్రాజెక్టులు పూర్తి చేస్తానన్న మాటలు ఏమైందని గుర్తు చేస్తున్నామన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతికి పాల్పడిన కేసీఆర్ మీద విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కిసాన్ విభాగం పక్షాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు. చూసి ప్రజలు చీకొట్టి అధికారం నుంచి దింపినా కూడా ఇంకా సిగ్గు రాకుండా ప్రతిపక్ష నేతగా కూడా చక్కగా వ్యవహరించలేకపోతుండు. 10 సంవత్సరాలు తమ నిర్వాహకంతో నదీ జలాల్లో వాటాలు కోల్పోయి ఇప్పుడు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నల్లగొండలో బహిరంగ సభ పెట్టడం అనేది సిగ్గుచేటు. ఈ రివర్ బోర్డు మీటింగులు జరిగినప్పుడు జగన్ తోటి కుమ్మక్కై ఏ సమావేశంలో ఎప్పుడు సంతకం పెట్టిరనేది అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు వ్యవహరించిండు. నామరాజేశ్వరరావు పార్లమెంట్ సాక్షిగా అడిగిన ప్రశ్నను సమాధానం చెప్పిండు. ఈరోజు తిప్పర్తి సెంటర్లో కేసీఆర్ చేసిన అవినీతి ప్రాజెక్టులపై విచారణ జరపాలని రాష్ట్ర కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి గారి పిలుపు మేరకు మా జిల్లా అధ్యక్షులైనటువంటి నర్సిరెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు కేసీఆర్ అంతిమయాత్ర శవయాత్రలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం దేని విషయంలో నిర్ణయించుకోవాలనగా నల్గొండ ప్రజల జీవనాధారమైనటువంటి ఎస్ఎల్బీసీ మరియు బ్రాహ్మణ వెల్లెల ప్రాజెక్టులపై 90% వరకు పనులు కాంగ్రెస్ గవర్నమెంట్లో పూర్తి చేసుకోవడం జరిగింది. అట్టి 10% పనులను కేసీఆర్ గారు దక్షిణ తెలంగాణపై సవితి తల్లి ప్రేమతోటి ఎప్పుడో కుర్చీ వేసుకొని నేను కార్యక్రమం పూర్తి చేయిస్తానని చెప్పేసిన కేసీఆర్ 10 సంవత్సరాల పాలన జరిపినా కూడా మాకు ఆ ప్రాజెక్టు పనులు మిగిలిన 10% ప్రాజెక్టు పనులని పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేసిండు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నియంతృత్వ వైఖరికి నిరసనగా సూర్యాపేట మున్సిపల్ కౌన్సిలర్లమంతా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు అసమ్మతి కౌన్సిలర్లు ప్రకటించారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ నాయకులు కొండపల్లి దిలీప్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ నాయకులు కొండపల్లి దిలీప్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసమితి కౌన్సిలర్లు మాట్లాడుతూ తామంతా బీఆర్ఎస్ 17 మంది కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేస్తున్నామని తెలిపారు. మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గెలుపు కోసం పనిచేసి గెలిపించిన కౌన్సిలర్ల పట్ల ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా బీఎస్పీలో చేరిన వారికి అగౌరవం ఇవ్వడం, వారి ఇంటికి వెళ్లి పరామర్శించారని, అదే ఘటనలో గాయపడిన కౌన్సిలర్ కొండపల్లి నిఖిలను మాజీ మంత్రి పరామర్శ చేయకపోవడం తమకు బాధను కలిగించిందన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ను కాపాడుకోవడానికి బీఎస్పీ పార్టీలో చేరిన కౌన్సిలర్లకు డబ్బులు ఇచ్చారని విమర్శించారు. మాజీ మంత్రి నియంతృత్వ వైఖరికి నిరసనగా తామంతా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వారు ప్రకటించారు. తమ భవిష్యత్ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు. గత 4 సంవత్సరాల నుండి కౌన్సిలర్లకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా కాంట్రాక్టుల ద్వారా పనులు చేపిస్తూ మున్సిపల్ పాలక మండలిని నిర్వీర్యం చేసి చైర్పర్సన్ నామమాత్రపు అధికారాలతో మున్సిపాలిటీ వ్యవహారాలను కమిషనర్ ద్వారా నడిపించారని ఆరోపించారు. ప్రజల మధ్యన తిరిగే కౌన్సిలర్
జగదీష్ రెడ్డికి ఏనాడు గౌరవం లేదని వారు తెలిపారు. అభివృద్ధి పేరుతో మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు లేదని, కేవలం భజన పరులతో కాలక్షేపం చేస్తారని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో సూర్యాపేట పట్టణంలో జగదీష్ రెడ్డికి మెజారిటీ తీసుకొచ్చింది తామేనని వారు అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలలో తానంత ఐక్యతతో పనిచేసి బీఆర్ఎస్ పార్టీని ఓడిస్తామని అన్నారు. ఈ సమావేశంలో పలువురు అసెంబ్లీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ అవిశ్వాసం గురించి సూర్యాపేటలో అందరికీ కూడా నాలెడ్జ్ ఉన్నది. పోయిన నెల 10వ తారీఖు మేము అవిశ్వాసం పెట్టడం జరిగింది. మరి అదే పెట్టిన క్రమంలో మీకు కనుక ఇష్టం లేకపోతే ఇప్పుడున్న ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారికి కనుక అవిశ్వాసం పెట్టింది ఇష్టం లేకపోయి ఉంటే పిలిపించి మాట్లాడినా బాగుండేది. అప్పటి నుంచి స్టిల్ నిన్నటి వరకైనా ఏ సందర్భంలో కూడా మాట్లాడిన సందర్భం లేదు. మరి అది మేము మా పార్టీగానే బీఆర్ఎస్ పార్టీ నుంచే మేమందరం కూడా అవిశ్వాసం పెట్టడం జరిగింది. మున్సిపాలిటీలో సక్రమమైన పరిపాలన చేసుకుందామనే క్రమంలో మేము అవిశ్వాసం పెట్టడం జరిగింది. మిగతా పార్టీల నుంచి కూడా మద్దతు కోరినాం. వాళ్ళు కూడా ఆ పార్టీ కౌన్సిలర్లు వాళ్ళు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. మేమందరం కలిసి ఈ ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు దీన్ని మిగిలిపోవాలని చెప్పేసి ఇదే జగదీష్ రెడ్డి గారు కృపాకర్కి పెద్ద మొత్తంలో అమౌంట్ ఇచ్చి మరి ఆయన తీసుకోవడం జరిగింది. సరే, ఆ రోజు జరిగిన 28వ తారీఖు జరిగిన ఘర్షణలో 10 ఏళ్ళుగా మేము పార్టీ కష్టపడి 2014 నుంచి 2024 వరకు కూడా మేము కష్టపడ్డాం. మమ్మల్ని కనీసం గుర్తించకుండా, మహిళను కూడా చూడకుండా నా భార్య మీద ఆ రోజు దాడి చేయడం జరిగింది. మీ పార్టీ నుంచి వెళ్ళిపోయి బీఎస్పీలో పార్టీలో జాయిన్ అయిన ఇదే కృపాకర్ గారిని దగ్గరికి తీసుకొని అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం, ఆయనకు మద్దతు ఇవ్వడం. మరి ఆయన మన పార్టీ నుంచి పోయినప్పుడు ఆయన మీరు ఏదో 25 లక్షల రూపాయలు నన్ను అడిగిండు, 2018 ఎలక్షన్స్ అప్పుడు అడిగిండు. ఇదే జగదీష్ రెడ్డి నన్ను అడిగిండు. నా అక్కడ లేకపోయేసరికినే నా మీద అది మనసులో పెట్టుకొని నన్ను చాలా రకాల ఇబ్బంది పెట్టిండని చెప్పిండు. అంటే మిమ్మల్ని అన్నోళ్ళనే మీరు ఇష్టపడుతున్నారు, మిమ్మల్ని అన్ని బయటికి వెళ్ళిపోయిన వాళ్ళనే, బయటి పార్టీ వాళ్ళ మీదనే మీకు ఇష్టం ఉన్నది. నిజంగా మీకోసం, మీ పార్టీ కోసం పనిచేసే వాళ్ళ మీద మీకు ఎన్నడూ కూడా లేదు. అది మీ దగ్గర ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు ఆ విషయం. మీకోసం కష్టపడే జనంలో ఉండేటోళ్ళకు, ఆ ఉండే ప్రజాప్రతినిధులందరికీ, ఓట్లున్న ప్రజాప్రతినిధులందరినీ పక్కన పెట్టుకొని, ఓట్లు లేనటువంటి వాళ్ళందరినీ మీ ఎంట పెట్టుకొని మీరు వాళ్ళందరినీ, ప్రజల్లో ఉండేటోళ్ళందరినీ దూరం చేసుకునే అలవాటు మీకు మొదటి నుంచి ఉన్నది. అందుకోసమే ఈరోజు వీళ్ళు పార్టీ నుంచి పోయినా పర్లేదనే ఆలోచన చేసినట్టు కనపడుతున్నది. మరి ఈ రకంగా పార్టీలో గుర్తింపు లేకుండా, పనిచేసిన వాళ్ళని ఎవరిని గుర్తించకుండా ఎంతసేపటికి నాకే పేరు రావాలి. ఇప్పుడు ఎక్కడ సూర్యాపేట మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా కానీ అక్కడ శిలాఫలకం మీద కౌన్సిలర్ల పేరు పెట్టడానికి కూడా ఇష్టపడని వ్యక్తి అతను. ఎంతసేపటికి తన పేరు ఒక్కటే ఉండాలి అని ఆలోచించే వ్యక్తి జగదీష్ రెడ్డి గారు. మరి అటువంటిప్పుడు కౌన్సిలర్లు ఎందుకు? 48 మంది కౌన్సిలర్లు ఉన్నప్పుడు మీరు 100 కోట్ల ఫండ్ ఇచ్చామని చెప్తున్నప్పుడు అక్కడ ఆయా సందర్భాల్లో ఆ శిలాఫలకాల మీద వాళ్ళే కూడా ఉండాలి కదా పేర్లు. మీ ఒక్కరిదే ఉంటే ఎట్లా సరిపోతుంది? పాలకవర్గం పేర్లు లేకుండా అవుతుంది కదా. మెడికల్ కాలేజీ చేస్తుంది, మెడికల్ కాలేజీ దగ్గర ఉన్న కౌన్సిలర్ పేరు బెటర్ అవుతుంది. కలెక్టరేట్ పెడితే కలెక్టరేట్ కాడ కౌన్సిలర్నే ఆహ్వానించారు. అటువంటి సంస్కృతి ఉన్నది మీకు. ఇవాళ ఏదో మేము పార్టీ నుంచి సస్పెండ్ చేసినామని చెప్తున్నారు మీరు మమ్మల్ని సస్పెండ్ చేసేది. మేమే మూకుమ్మడిగా మేము ఆ రోజే ప్రెస్ మీట్ పెట్టినప్పుడే చెప్పిన, నేను నీ పార్టీకి నీకు దండం అని చెప్పేసినాం. ఇలా కొత్తగా మీరు మమ్మల్ని సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. మీ జిల్లా అధ్యక్షునికే మేమందరం మూకుమ్మడిగా 15 మంది కౌన్సిలర్లో మూకుమ్మడిగా రాజీనామా చేసి మీకు లెటర్ పంపిస్తున్నాం. మీరు ఇంకా మా మీద ఏదో పెత్తనం చేస్తున్నాం అనేది అనుకోకండి. మేమే మీ పార్టీ నుంచి తొలిగిపోయి మా కార్యాచరణ అనేది మేము త్వరలో ప్రకటిస్తాం. అందరు కౌన్సిలర్లు 15 మంది కౌన్సిలర్లు ఈరోజు మూకుమ్మడిగా రాజీనామా చేసి నాకు మద్దతుగా అని చెప్పేసి నిఖిలను నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినందుకు గాను, ఇంత కష్టపడ్డ దిలీప్నే సస్పెండ్ చేసేయాలంటే రేపు అందరికీ జరుగుతుంది. ఇది ఇవాళ అటుపక్క ఉన్న లేదో కొంత సంతోషపడుతున్నట్టుంది, రేపటికి మీకు ఇదే గతి పడుతుంది. పని తీసుకొని సస్పెండ్ చేయడం అవన్నీ కామన్ వీళ్ళకి. అది పని చేసిన వాళ్ళని పక్కకు పెట్టే అటువంటి ఆలోచన అతనికి ఉన్నది. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మేము కూడా ప్రజలను కోరుకునేది ఏంటంటే, ఇవాళ మేము అటు పక్కనే మాకు గౌరవం లేక, మేము మమ్మల్ని నమ్ముకున్న ప్రజలకు మేము ఏం చేయలేక ఆ పరిస్థితుల్లో మేము ఆ పార్టీకి రాజీనామా చేసినాం. మరి
మరి అందరూ కూడా ప్రజలు గమనించి మమ్మల్ని దీవించాలని మరి నాకు సపోర్ట్ చేసిన ఈ 15 మందిని కూడా పేరు పేరున వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కేంద్ర బీజేపీ కార్పొరేట్ మతతత్వ విధానాలను వ్యతిరేకంగా ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నెల 16న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో సమ్మె గ్రామీణ బంద్ పోస్టర్ని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం మల్లేశం మాట్లాడారు. ఈ నెల 16న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం కేంద్రంలో సమ్మె గ్రామీణ బంద్ పోస్టర్ను సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరు మల్లేశం స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు గడుస్తున్న రైతాంగ కార్మిక ప్రజల సమస్యలు పరిష్కరించలేదన్నారు. భారత్ వెలిగిపోతుందని అచ్చదిన్ ఆయగా విశ్వగురు మేక్ ఇన్ ఇండియా అంటూ మోసపూరిత నినాదాలు ఇచ్చినా ఏమీ ఒరగలేదన్నారు. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి నేడు ఉద్యోగ కల్పనలో పూర్తి వైఫల్యం చెందారన్నారు. నిరుద్యోగం గత 50 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరిందన్నారు. శ్రామికుల నిజ వేతనాలు 20% తగ్గిపోయన్నారు. ఈ పరిస్థితిలో బీజేపీ ప్రభుత్వం అవలంబించే కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలు మతతత్వ ధోరణులకు నిరసనగా ఫిబ్రవరి 16న జరుగుతున్న దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్లో రైతులు, కార్మికులు, కూలీలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా కమిటీ సభ్యులు రాధారపు మల్లేష్, సిపిఎం మండల కార్యదర్శి వేముల భిక్షం, సిఐటి సీనియర్ నాయకులు రచ గోవర్ధన్ నాయకులు, చెరుకు మల్లేశం, రైతు సంఘం నాయకులు తుమ్మల సత్యనారాయణ రెడ్డి, గొర్రెల కాపుల సంఘం జిల్లా కమిటీ సభ్యులు గుణమూని స్వామి, నాయకులు రేసు యాదరెడ్డి, భారతమ్మ తదితరులు పాల్గొన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్దే, అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, డిఎస్పీ నాగభూషణం, సిఐ రాజశేఖర్లతో కలిసి కేసు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్దే, అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, డిఎస్పీ నాగభూషణం, సిఐ రాజశేఖర్లతో కలిసి కేసు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యువత అప్రమత్తంగా ఉండాలని, వ్యసనాలకు దూరంగా ఉండాలని, గంజాయి నివారణలో జిల్లా పోలీస్ పటిష్టంగా పనిచేస్తుందన్నారు. పూర్తి సమాచారంతో గంజాయి సరఫరా చేసే వారిని గుర్తించి అరెస్టులు చేస్తున్నామని, దీనిలో భాగంగా సూర్యాపేట పట్టణంలో తనిఖీ చేస్తుండగా గంజాయి విక్రయిస్తున్న 3 వ్యక్తులను జాతీయ రహదారిపై ఈనాడు ఆఫీస్ వద్ద గుర్తించి అదుపులోకి తీసుకుని 1.5 కేజీల గంజాయి సీజ్ చేసి ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. నిందితులకు గంజాయి అమ్మడం, త్రాగటం అలవాటు ఉందని, గత నేర చరిత్ర కలిగి ఉన్నారని ఎస్పీ తెలిపారు. సో జిల్లాలో గాంజా గురించి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. సూర్యాపేట టౌన్ రాజీవ్ పార్క్లో 3 గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారని. దాన్ని బట్టి మన లోకల్ ఆఫీసర్స్ అక్కడ వెళ్తే అక్కడ 3 రోషన్, మురుగేష్ అండ్ అమ్జద్ వీళ్ళు 3 దొరుకుతారు. వాళ్ళ దగ్గర నుంచి 1.5 కేజీ గాంజా రికవరీ అవుతుంది. సో ఈ గాంజాని వాళ్ళు అరకు నుంచి తీసుకొని వచ్చి సగం ఖమ్మంలో అమ్మి 5 కేజీస్ తీసుకొని వస్తారు. అది సగం ఖమ్మంలో అమ్మి మిగతా 1.5 కేజీ ఇక్కడ సూర్యాపేటలో అమ్మడానికి తీసుకొని వచ్చి ఉంటారు. సో దీంట్లో రోషన్ అతను మీద ఆల్రెడీ కొత్తగూడెంలో కేసు ఉంది, గాంజా కేసు. మురుగేష్ అన్న అతని మీద సూర్యాపేట టౌన్లో కేసు ఉంది. అమ్జద్ అన్న అతని మీద ఖమ్మం ఖానాపుర పోలీస్ స్టేషన్లో గాంజా కేసు ఉంది. సో వీళ్ళ దగ్గర నుంచి 1.5 కేజీస్ గాంజా రికవరీ చేసాం. అట్లనే సోర్స్ ఎవరున్నారు వాళ్ళపైన కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. సో జిల్లాలో ఉన్న యూత్ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అన్నెసరీగా ఈ గాంజా దీనికి అలవాటు అయ్యి తర్వాత కేసెస్లో ఇరుక్కోండి, పాస్పోర్ట్ కానీ జాబ్ వెరిఫికేషన్ కానీ వాళ్ళ భవిష్యత్ ఖరాబ్ అవుతుంది. సో స్కూల్స్లో, కాలేజెస్లో కూడా దీనిపైన అందరూ నిఘా పెట్టాలి. అట్లాంటి ఏమైనా ఉంటే యాక్టివిటీస్ ఉంటే పోలీస్ దృష్టికి తీసుకొని రావాలి. అదే కాకుండా పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ బిహేవియర్ ఏమైనా చేంజెస్ ఉందా యంగ్స్టర్స్, దానిపైన కూడా
ఫోకస్ చేయాలి. అలాంటి విషయం ఏమైనా ఉంటే మన దృష్టికి తీసుకొని వస్తే డెఫినెట్లీ వాళ్ళకి సహాయం చేస్తాం. సో ఎటు పరిస్థితుల్లో జిల్లాలో గాంజా కన్జంప్షన్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ మనం అలో చేయం. అట్లాంటి యాక్టివిటీస్లో ఎవరైనా పాల్పడితే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటుంది. దీంట్లో కూడా రిపీటెడ్గా ఎవరెవరు అఫెండర్స్ ఉన్నారో వాళ్ళపైన పీడీ యాక్ట్ కూడా పెడతాం. సోమవారం చౌటుపల్ పట్టణ కేంద్రంలోని యాదవ సంఘంలో చౌటుపల్ డివిజన్ అఖిల భారత యాదవ మహాసభ సమావేశం చౌటుపల్ మండల అధ్యక్షుడు చినుకని మల్లేష్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు మేకల రాజేందర్ యాదవ్ పాల్గొని ప్రసంగించారు. సోమవారం చౌటుపల్ పట్టణ కేంద్రంలోని యాదవ సంఘంలో చౌటుపల్ డివిజన్ అఖిల భారత యాదవ మహాసభ సమావేశం మండల అధ్యక్షుడు చినకని మల్లేష్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు మేకల రాజేందర్ యాదవ్ పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఒక్క యాదవ సోదరుడు యాదవుల అభ్యున్నతికి అభివృద్ధికి సంక్షేమం కొరకు నిరంతరం పాటుపడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలు అందేలా ఆర్థిక రాజకీయ సామాజికంగా యాదవ జాతి బలోపేతం అయ్యే విధంగా ప్రతి యాదవ సోదరుడు కృషి చేయాలన్నారు. దేశంలోని యాదవుల సమస్యలు పరిష్కరించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఓబీసీ రిజర్వేషన్ అమలులో అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. బీసీలకు జనాభా ప్రతిపాదకన రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. వెనుకబడిన యాదవులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి 50,000 కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం చౌటుపల్ మండల వ్యాప్తంగా ఉన్న పలు గ్రామాలలో ప్రజాప్రతినిధులుగా ఉన్న యాదవులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గుండెబోయిన అయోధ్య యాదవ్ గారు, అధ్యక్షులు ముక్కమ్ముల్లా దుర్గయ్య యాదవ్, యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుకల శ్రీనివాస్ యాదవ్, చౌటుపల్ డివిజన్ అధ్యక్షులు గుండెమైన వెంకటేష్ యాదవ్, మండల గౌరవ అధ్యక్షులు నల్లపర్వతాలు యాదవ్, మల్లికార్జున స్వామి దేవస్థానం అధ్యక్షులు ఆవుల యేసు యాదవ్, ప్రధాన కార్యదర్శి మార్గం నరసింహ యాదవ్, ప్రచార కార్యదర్శి ఎరా సాని సతీష్ యాదవ్, యాదవ్ సంఘం నాయకులు కొత్త పర్వతాలు యాదవ్, నల్ల గణేష్ యాదవ్, గుండెబైన ఇస్తారి యాదవ్, ఆవుల ఇస్తారి, ఎర్రసాని విజయ్ కుమార్, జల్లా మల్లేశం, బకతట్ల యాదగిరి, పాక రమేష్, ఈదదుల విజయ్ మార్గం వెంకటేష్ యాదవ్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సోమవారం WME చర్చ్ గోపాలపురం సూర్యాపేటలోని వరల్డ్ మిషనరీ ఇవాంజెలిజం ఆఫ్ ఇండియా సేవా భారత్ ద్వారా రెవరెండ్ డాక్టర్ పి జాన్ మార్క్ సేవా భారత్ గూగులోతు రవికుమార్ల ఆధ్వర్యంలో సాంఘిక సమాజ సేవ కొరకు దాదాపు 20 మంది ఒక సంవత్సరం తర్బీదు చేసిన వారికి సోమవారం సర్టిఫికేట్ ప్రదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రెవరెండ్ డాక్టర్ పి జాన్ మార్క్ మాట్లాడారు. సోమవారం WME చర్చ్ గోపాలపురం సూర్యాపేటలోని వరల్డ్ మిషనరీ ఇవాంజెలిజం ఆఫ్ ఇండియా సేవా భారత్ ద్వారా రెవరెండ్ డాక్టర్ పి జాన్ మార్క్ సేవా భారత్ గూగులోతు రవికుమార్ల ఆధ్వర్యంలో సాంఘిక సమాజ సేవ కొరకు దాదాపు 20 మంది ఒక సంవత్సరం తర్బీదు చేసిన వారికి సోమవారం సర్టిఫికేట్ ప్రదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రెవరెండ్ డాక్టర్ పి జాన్ మార్క్ మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పేద ప్రజలకు ఆరోగ్య, విద్య, ఆధ్యాత్మిక అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా గౌరవ అధ్యక్షులు బిషప్ సిహెచ్ సల్మాన్ రాజ్, బిషప్ దుర్గం ప్రభాకర్, రెవరెండ్ హారెస్జియా, రెవరెండ్ బి ఐజాక్, సూర్యాపేట పట్టణ అధ్యక్షులు గాబ్రియేలు, సూర్యాపేట నియోజకవర్గ అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ జలగం జేమ్స్, రెవరెండ్ డాక్టర్ ఆర్ రుబైన్, పట్టణ కోశాధికారి ఆర్ సర్జన్ రాజు, ఫాస్టర్ బి జోయల్, మేళ్ల చెరువు రెవరెండ్ మిద్దె నతానియల్, రెవరెండ్ బాల్క ప్రభాకర్, రెవరెండ్ డాక్టర్ పంది మార్క్, నియోజకవర్గ కోశాధికారి డీకెన్ షాగా యాకోబు, మామిడి ప్రవీణ్, ముల్లా రాజు, జేకబ్ జాన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బల్కా సుమన్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగ అధికార ప్రతినిధి ఉప్పల సందీప్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం సూర్యాపేట జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగ అధికార ప్రతినిధి ఉప్పల సందీప్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బల్కా సుమన్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన మొదలయ్యిందని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసమే పనిచేస్తుందని, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఎంత బడ్జెట్ ఖర్చు చేశారన్నది లెక్క తేల్చాలని వారు డిమాండ్ చేశారు. రేపు నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సభ నిర్వహిస్తున్నారు. మరి ఇదే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మాజీ ఎంపీ, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమాన్, మరి బానిస బాల్క సుమాను గతంలో తెలంగాణ
ఉద్యమం సమయంలో మరి నేను విద్యార్థి విభాగ నాయకునని జేఏసీ నాయకునని చెప్పుకొని ఉద్యమం సమయంలో పొద్దుందాకా దొంగ ర్యాలీలు చేసి మరి అదే కాంట్రాక్టర్లు ఆంధ్ర కాంట్రాక్టర్ల కాడ మోచే నీళ్ళు తాగి అయ్యా బానిస అని చెప్పి మమ్మల్ని ఏమనకరి మేము ధర్నాలు చేస్తున్నాం అని చెప్పి వాళ్ళ కాళ్ళు మొక్కినటువంటి ఈ బానిస బాలకసుమను మరి మొన్న చెన్నూరు బీఆర్ఎస్ పార్టీ సభలో మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అనుచిత వాక్యాలతో చెప్పు చూపడం జరిగింది. ఇదే బానిస బాలకసుమను నీలాగా కుక్క మెడలో గొలుసులాగా కేసీఆర్కి ఈరోజు నువ్వు పనిచేస్తూ ఉన్నావు. నువ్వు మాట్లాడినటువంటి మాటల్ని వెనక తీసుకొని రేపు జరగబోయే నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ సభకి హాజరు కావాలని చెప్పి, లేని ఎడల స్కూల్కి వెళ్ళే పిల్లగాని కానించి 60 ఏళ్ళు దాటిన మహిళలందరూ కూడా నేను ఉరికిచ్చి తంతారని చెప్పి ఈ విషయాన్ని మరవకని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా నాడు ఉద్యమంలో నేను విద్యార్థి నాయకునని చెప్పుకునే నువ్వు ఆనాడు అపంశుమెంతులని తెలంగాణ ఓయూ విద్యార్థులని ప్రాణాలు ఉసురుగొల్పిన నువ్వు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి నువ్వు అనుచిత వాక్యాలు మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. మరి ఇంకా నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో నువ్వు కావచ్చు, మీ నాయకులు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, మరి దళితులను ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన నువ్వు కూడా ఒక దళిత బిడ్డనవే. మరి దళితుల్ని ఈరోజు నువ్వు మాడిన మాటలు దళితుల్ని నువ్వు తెలంగాణ ఉద్యమాన్ని ఆంధ్ర తొరల దగ్గర తాకట్టు పెట్టిన నువ్వు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతున్నావా? నాడు తెలంగాణలో మీరు ఇచ్చినట్టు హామీలు నల్గొండ జిల్లాకు సంబంధించిన బడ్జెట్ తెలంగాణ రాష్ట్ర ప్రజలను కిందపరిచి మాట్లాడడం కూడా ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి రాష్ట్ర అధికార ప్రతినిధిగా మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా మరి ప్రశ్నించడం జరుగుతుంది. కబాదార్ బిడ్డ, మరి ఈరోజు నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే పక్క రాష్ట్రాల్లో హోటల్లో నిర్వహించుకుంటూ తెలంగాణ రాష్ట్రం రాకుండా ఉంటున్నావో మరి శాశ్వతంగా నిన్ను చెన్నూరులో ఓడగొట్టడమే కాదు, శాశ్వతంగా తెలంగాణ రాష్ట్రానికి నీకు ఎటువంటి సంబంధం లేకుండా తెలంగాణ ప్రజలు తీర్పునిస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. ఇలాంటి మాటలు రాజకీయాల్లో సరికాదు. ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు విమర్శించవచ్చు, కానీ దానికి ఒక డిసిప్లిన్ ఉంటుంది, క్రమశిక్షణ ఉంటుంది. క్రమశిక్షణ మొత్తం పక్క పెట్టి నేను ఉద్యమకరణ అని చెప్పుకుంటూ 100 కేసులు పెట్టుకుని చెప్పుకుని నువ్వు ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నావు. మరి దీనికి సరికాదని చెప్పి తెలియజేసుకుంటూ మరి ముగిస్తా ఉన్నా. హెడ్లైన్స్ మరోసారి. సాగర్ ఆయకట్టు ఎన్నుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు చలనం రావడం లేదన్న రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్. కేసీఆర్ కేవలం పార్లమెంట్ ఎన్నికల లబ్ధి కోసమే నల్గొండలో సభ పెడుతున్నారన్న కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి. పోలీస్ గ్రీన్ వెన్స్డేలో పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ చందనదీప్తి. సువేనాపురంలో సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ రాహుల్. ఆలేరులో ఘనంగా టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్రెడ్డి జన్మదిన వేడుకలు. నల్గొండలో నిర్వహించే కేసీఆర్ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన యాదాద్రి జిల్లా ఇన్ఛార్జ్ తొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకెం రవిశంకర్. ఆలేరు పట్టణ కేంద్రంలో ఘనంగా టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్రెడ్డి జన్మదిన వేడుకలు. దగ్గుబాటి వైష్ణవి ఆత్మహత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన ధర్మ సమాజ్ పార్టీ నాయకులు. అయోధ్య రామయ్యను కల్లారా చూసేందుకు సికింద్రాబాద్ నుండి ఆస్థా ప్రత్యేక రైల్లో బయలుదేరిన భక్తులు. తిప్పర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ కిసాన్ విభాగం ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం. సూర్యాపేట పట్టణంలో బీఆర్ఎస్ పార్టీకి మూకుముడిగా రాజీనామా చేసిన కౌన్సిలర్లు. ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త కార్మిక సమ్మె గ్రామీణ బంద్ను జయప్రదం చేయాలన్న కల్లూరు మల్లేశం. గంజాయిని విక్రయిస్తున్న 3 నిందితులను అరెస్ట్ చేసిన సూర్యాపేట పట్టణ పోలీసులు. యాదవులు సంఘటితంగా ఐక్యంగా ముందుకు వెళ్తేనే ఏదైనా సాధించవచ్చన్న అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు మేకల రాజేందర్ యాదవ్. సాంఘిక సమాజ సేవకులుగా 20 మందికి గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ ప్రదానం చేసిన రెవరెండ్ డాక్టర్ పి జాన్ మార్క్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బల్కా సుమన్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలన్న ఉప్పల సందీప్ యాదవ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.